ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ హల్వా చేశారు. ఏ హల్వా? క్యారెట్. ఎలా ఉంది? ఓకే. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ వీడియో ఏంటంటే క్యారెట్ హల్వా రెసిపీ అనమాట. హల్వా అయితే పెద్ద హిట్ అయితే కాలేదండి, పర్లేదు, కొంచెం యావరేజ్గా అయితే ఉంది. మా తేజగడికి అయితే బాగా నచ్చిందంట, చెప్తున్నాడు సూపర్ ఉందని. సో ఇంక అందుకని నేనైతే రెసిపీ అయితే షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. నేనైతే వాళ్ళ ఒక స్టోరీ అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నేను ఒక స్టోరీ అయితే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి, ఇంకా ఈ వీడియో కూడా ఎలాగూ హల్వా కూడా ఎంత బాగా అయితే రాలేదు కదా, ఇంకా ఈ వీడియో ఎడిట్ చేసేసి ఆ స్టోరీ అయితే షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అయితే కాపీ చేసింది అయితే కాదు. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే రీల్స్లో అయితే చూశాను. ఇది కూడా కాపీయే కదా అంటారేమో, కాపీ అయితే కాదండి. నేను చూసింది ఇంగ్లీష్లో. అదైతే ఇంకా అందరికీ ఇంగ్లీష్ రావచ్చు రాకపోవచ్చు, దాన్ని మనం తెలుగులో చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేనైతే కొంచెం సొంతంగా తెలుగులో చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఒక ట్రావెలర్ ఉంటారనమాట. అతనికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండి. అతనైతే ఇంకా ట్రావెలింగ్ మీద ఉన్న పిచ్చితోటి పెళ్లి మీద అయితే ఎక్కువ ధ్యాస అయితే పెట్టలేదు. అది కాక ఇంకా ట్రావెలర్కి ఎక్కువ పెళ్ళిళ్ళు కూడా అవ్వవు కదా, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, వాడిని ఎవరిని పెళ్లి చేసుకుంటారులే అని చెప్పేసి పెళ్ళి అయితే అవ్వలేదు. అతను కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు పెళ్లి మీద, ఎప్పుడూ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారండి. అతనైతే ఒకరోజు ఒక విచిత్రమైన ఏరియాలోకి అయితే అడుగు పెట్టాల్సి వచ్చింది. విచిత్రమైన ఏరియా అని ఎందుకన్నానంటే అది ముందు ముందు స్టోరీలోకి వెళ్తే మీకే అర్థమవుతుందండి. ట్రావెలర్ అయితే ఒక ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటూ ఉంటాడు. ఇంకేమవుతుందంటే గూగుల్ మ్యాప్స్ అయితే రాంగ్ అయితే చూపిస్తుందండి. రాంగ్ చూపించేసరికి ఇంకా అతనికైతే చాలాసేపు వెయిట్ చేసి ఇంకా అంతా చెక్ చేసేసరికి ఇంకా అతనికైతే చిరాకు వచ్చేసి, సరే ఇది కూడా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఆ ఏరియాలోకి అయితే ఆ ఏరియాలోకి అడుగు పెట్టగానే అతనికైతే అర్థమవుతుందండి అదైతే ఒక రెడ్ లైట్ ఏరియా అనమాట. సరే చూద్దాంలే, అలా తిరిగి వద్దామని చెప్పేసి అతనైతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడండి. అతనికైతే అక్కడ ఒక షాకింగ్గా ఒక దృశ్యం అయితే కనపడుతుందండి. ఏంటా అని చూస్తే అక్కడైతే ఒక చిన్న పాప 5-6 ఇయర్స్ ఉండే ఒక పాప అయితే తనకు కనిపిస్తుందండి. అలాంటి రెడ్ లైట్ ఏరియాలో ఆ పాపను చూసేసరికి అతనికైతే చాలా జాలేసిందండి. అట్ ద సేమ్ టైం చాలా బాధ కూడా వేసింది. వాళ్ళ అమ్మ ఎలాంటిదైనా అవ్వనివ్వండి, కానీ ఆ పాపను ఆ టైంలో అక్కడ అలా ఉంచడం అయితే కరెక్ట్ కాదు కదా. అతనికైతే చాలా జాలి వేసి ఆ పాప దగ్గరికి అయితే వెళ్ళి అడుగుతాడండి. పాప ఏంటి ఇక్కడ ఉన్నా, ఎవరు మీ అమ్మ ఎక్కడ ఉంది, అది ఇది ఏంటి అని అడుగుతాడండి. ఆ పాపకైతే ఏం తెలియదు కదా, చాలా సైలెంట్గా కొంచెం భయంగా అతని వైపు అయితే చూస్తుంది. ఇంకా ఆ ట్రావెలర్కి అయితే అర్థమైపోయింది పాప భయపడుతుంది అని చెప్పేసి, ఇంకా నెమ్మదిగా ఏంటి పాప ఇక్కడ ఉన్నా, మీ అమ్మ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎందుకున్నావు నువ్వు అని చిన్నగా నెమ్మదిగా మీ అమ్మ ఎక్కడుంది అని అడిగితే, ఇంకా తర్వాత అయితే ఆ పాప వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్తుందండి. ఇంకా ఆ పర్సన్ అయితే వాళ్ళ అమ్మని చూసి షాక్ అవుతాడండి, ఎందుకంటే తను ఒక ప్రాస్టిట్యూట్ అనమాట. ఇంకా ఆ పర్సన్ వాళ్ళ అమ్మని చూసి, మీరు ఎందుకండి పాపని ఇక్కడే పెంచుతున్నారు, పాపని ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఇక్కడ ఉంచుతున్నారు, ఇది మంచి ఏరియా అయితే కాదు కదా, మీకు కూడా తెలుసు కదా అని అయితే అడుగుతాడు. ఇంకా పాప వాళ్ళ అమ్మ అయితే తండ్రి లేడు కదా, పాప బయట ఎలా బతుకుతుందో తెలియదు కదా, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా, అందుకని చెప్పేసి నా దగ్గరే పెట్టుకున్నాను, నేనైతే ఆ పాపను ఎవరికి ఇవ్వనండి, ఇచ్చే ఉద్దేశం నాకైతే లేదు అని అయితే చెప్పేస్తుంది. ఇంకా ట్రావెలర్ అయితే తన గురించి ఇలా చెప్తాడనమాట. నేనైతే ఒక ట్రావెలర్నండి, నాకైతే పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదు, కానీ నాకు పిల్లలంటే చాలా ఇష్టం అండి, మీ పాపను నాకు ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతాడు. నేనైతే మంచిగా చదివిస్తాను, పాపను చాలా బాగా చూసుకుంటాను, పాప ఇక్కడ పెరగటం మంచిదైతే కాదు కదా, మీరు కూడా కొంచెం ఆలోచించండి, పాపను నేను తీసుకెళ్తానని చెప్పేసి ఆ ట్రావెలర్ ఆ పాప వాళ్ళ అమ్మనైతే అడుగుతాడనమాట. ఇంకా ఆ పాప వాళ్ళ అమ్మ అయితే చాలాసేపు ఆలోచించి పాప ఫ్యూచర్ కూడా బాగుండాలి కదా అని చెప్పేసి ఆలోచించి ఆ ట్రావెలర్కి పాపనివ్వడానికైతే ఆ పాప వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుందండి. ఇంకా ఆ పాప వాళ్ళ అమ్మ అయితే ట్రావెలర్కి ఇవ్వడానికి ఒప్పుకొని తనకైతే ఒక కండిషన్ పెడుతుందండి. ఆ కండిషన్ ఏంటంటే, పాపనైతే ఇస్తాను, కానీ ఈ ఊర్లో అయితే వద్దు, ఈ చుట్టుపక్కల ఊర్లో కూడా వద్దండి, మీరు చాలా దూరంగా అయితే తీసుకెళ్ళి పాపని పెంచి చదివించండి, ఎందుకంటే ఒక రెడ్ లైట్ ఏరియాలో పెరిగిన పాపని బయట జనాలు, ఇక్కడ చూసిన జనాలు ఆ పాపని బయట చూస్తే పాప చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, అందుకని చెప్పేసి మీరు చాలా దూరం అయితే తీసుకెళ్ళండి, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నా పాప ఈ ఏరియాలోకి కానీ ఈ ఊర్లోకి కానీ చుట్టుపక్కల ఊర్లోకి కానీ కనిపించడానికి అయితే వీల్లేదండి అని ఆ పాప అయితే ఆ ట్రావెలర్ని కొంచెం రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. చివరికి నేను చచ్చినా కూడా ఆ పాపనైతే మీరు ఇక్కడికైతే తీసుకురావద్దండి అని చెప్పేసి ఆ పాప వాళ్ళ అమ్మ ట్రావెలర్ని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ట్రావెలర్ కూడా ఒప్పుకొని పాపనైతే తీసుకెళ్ళిపోతాడనమాట.
ఇంకా ట్రావెలర్ అయితే ఆ పాపను ఒక పెద్ద సిటీకి అయితే తీసుకెళ్తాడు. ఆ ట్రావెలర్ ఏంటంటే ఇంకా ఆ పాప కోసం తన ట్రావెలింగ్ కూడా పక్కన పెట్టేసి ఆ పాపకు అన్నీ తనే అయ్యి అమ్మ నాన్న అన్నీ తనే అయ్యి పాపనైతే మంచిగా చూసుకుంటాడు. ఒక పెద్ద స్కూల్లో అయితే పాపను జాయిన్ చేస్తాడు. ఇంకా పాప కూడా ట్రావెలర్ తోటి కలిసిపోతుంది అనమాట. చదువులో కూడా చాలా మంచిగా చదువుతుంది అనమాట. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో సడన్గా స్కూల్ నుంచి కాల్ వచ్చిందనమాట. మీ పాప ఇలా బ్యాడ్గా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారనమాట స్కూల్ వాళ్ళ ట్రావెలర్కి. అతనైతే చాలా కంగారుగా స్కూల్ దగ్గరికి అయితే వస్తాడనమాట. అప్పుడు ఏమైంది ఏంటి అని స్కూల్ వాళ్ళందరినీ అడిగితే స్కూల్ వాళ్ళు అయితే ఇలా చెప్తారనమాట. ఆ స్కూల్ చైర్మన్ అయితే విజిట్ చేశాడు అని చెప్తారనమాట. ఆ స్కూల్ చైర్మన్ అయితే 6 monthsకి ఒకసారి స్కూల్ విజిట్ చేసి క్లాస్కి వెళ్ళి ఎవరైనా ఒక స్టూడెంట్ని లేపి ఏదైనా ఒక సిలబస్కి సంబంధించిన క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్కి కరెక్ట్ సమాధానం చెప్తే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ అలాంటిది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇంకా చైర్మన్ అయితే అన్ని క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆ పాప ఉన్న క్లాస్కి అయితే వెళ్ళి ఆ పాపను అయితే లేపి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడనమాట. ఆ పాప అయితే ఆ క్వశ్చన్కి సమాధానం అయితే చెప్పలేకపోతుంది. సో ఇంకా చైర్మన్ వేరే పాపను లేపితే ఆ పాప అయితే సమాధానం చెప్తుంది. ఆయన ఇంకా పాపకి చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. ఇంకా పాప అయితే చాలా బాధపడుతుంది అనమాట. తనకైతే చాక్లెట్ రాలేదు, అది కాక ఆన్సర్ చెప్పలేకపోయింది కదా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా పాప అయితే చైర్మన్ దగ్గరికి వెళ్ళి తన గౌన్ అయితే పైకంటుంది అనమాట. ఇంకా అందరూ షాక్ అయి చూస్తారు. ఇంకా చైర్మన్ ఆ పాప దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసావమ్మా, అలా చేయకూడదు, అలా చేయడం బ్యాడ్ అని చెప్తారనమాట. ఆ పాప అయితే చాలా బాధపడుతూ నేను క్వశ్చన్కి సమాధానం చెప్పలేదని మీరు నాకు చాక్లెట్ ఇవ్వలేదు కదా అని ఆ పాప అయితే బాధపడుతూ ఇలా అంటుందంట. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలా చేసేదాన్ని, అక్కడ అంకుల్స్ నాకైతే చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు అని అయితే ఆ పాప సమాధానం చెప్తుందనమాట. ఆ పాప సమాధానం విని అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారనమాట. ఇంకా వెంటనే ఆ పాప వాళ్ళ నాన్నకు కాల్ చేద్దామని చెప్పేసి ట్రావెలర్కి అయితే కాల్ చేసి ఇది జరిగింది అని ఆ ట్రావెలర్కి అయితే చెప్తారనమాట. ఇంకా ట్రావెలర్ అయితే చాలా బాధపడుతూ ఆ పాపని ఇంటికి తీసుకెళ్తాడనమాట. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.